నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ లో పార్కింగ్ పేరుతో దోపిడీ చేస్తున్నారు. ఎగ్జిబిషన్ కు వచ్చే సందర్శకులకు ఫ్రీ పార్కింగ్ ఏర్పాటు చేశామని ఎగ్జిబిషన్స్ సొసైటీ పోలీసులు కలరింగ్ ఇచ్చారు. తీరా ఎగ్జిబిషన్ కు వెళ్తే పార్కింగ్ ఫీజుల మోత మోగుతోంది. నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయం పక్కన ఇందిరా ప్రియదర్శిని కాలేజీలో ప్రైవేటు పార్కింగ్ దందా జోరుగా కొనసాగుతోంది. బైక్కు 60 రూపాయలు, కారుకు 150 రూపాయలు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. ఫ్రీ పార్కింగ్ అనుకుని వస్తున్నామని సందర్శకులు చెబుతున్నారు. తీరా వచ్చిన తర్వాత పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారని వాపోయారు. కాలేజీ పక్కన ఫ్రీ పార్కింగ్ అని ట్రాఫిక్ పోలీసులు చెప్పి మరీ పంపిస్తున్నారని, తీరా వచ్చాక పార్కింగ్ ఫీజు తీసుకుంటున్నారని తెలిపారు. కార్ 150 ఇది టూ మచ్ అండి. యాక్చువల్లీ సరౌండింగ్ ఫ్రీ అన్నారు, ఎంట్రీ ఫీజ్ 50 రూపీస్. పార్కింగ్ ఫీజ్ ఎంట్రీ ఫీజ్ కన్నా ఎక్కువ ఉంది. ఇది చాలా దారుణంగా ఛార్జ్ చేస్తుంది. యాక్చువల్ ఏంటంటే ఇన్ని లక్షల మంది వస్తారు, దానికి తగ్గట్టు గవర్నమెంట్ ఒక సర్టెన్ ఏరియా ప్రొవైడ్ చేసి ఫ్రీ చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ నుండి 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి. మెయిన్ పిల్లల్ని రోడ్ మీద దించేసి అందరు వస్తున్నారు. ఇది దారుణంగా చేస్తున్నారు. ఇది తగ్గించుకోవాలి. 10-15 రూపీస్ పెట్టుకుంటే బెటర్. అది 100 ఛార్జ్ చేస్తే పద్ధతి కాదు. నార్మల్ పబ్లిక్ చూడడానికి వస్తున్నాను, పార్కింగ్ నేను 100 రూపాయలు స్పెండ్ చేస్తే వేస్ట్. ఇది ఎంఐఎం కాలేజ్ కి పర్మిషన్ ఇచ్చినట్టు ఉంది అంతే. నేను అందుకే జేబులో పెట్టుకున్నాను, చూపిస్తామని. పార్కింగ్ కార్ పార్కింగ్ 150 పే చేయాలన్నారు, పే చేసి వచ్చింది. అండ్ చాలా లాంగ్ ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి పిల్లలు పెద్దవాళ్ళని కూడా తీసుకొని చాలా లాంగ్ ఉంది.